రిషి అని నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. తనని పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. హలో. లైఫ్ లాంగ్ నీతో కాపురం చేయాల్సింది వాడు. పెళ్లికి ముందు ఫ్రెండ్షిప్ ని అర్థం చేసుకోలేని వాడు పెళ్లి తర్వాత లైఫ్ ని వైఫ్ ని అర్థం చేసుకుంటాడని నేను అనుకోవడం లేదు. ఇందులో రూట్ మ్యాప్ తో సహా ఉంది. కిడ్నాప్ చేశాక ఈ అడ్రస్ లో దాయి. ఇంకా ఈ విషయంలో నో మోర్ ఆర్గ్యుమెంట్స్. సే ఎస్ ఆర్ నో. ఓకేరా, ఐ విల్ డూ. చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. మేఘమాల. రండి రండి పంతులు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నా. అదేంటండి, పెళ్లికి ముహూర్తాలు పెట్టాలని ఫోన్ చేసి ఏకంగా పెళ్లి ఏర్పాట్లే చేసేశారే. ఇది శూన్యమాసం, పైగా ఇవాళ అస్సలు మంచిది కాదు. చూడండి పంతులు గారు, ముహూర్తాలు పెట్టాలని పిలిస్తే గాని మీరు రారని చెప్పి అబద్ధం చెప్పాము. ముహూర్తాలతో పని లేదు, మీరు దగ్గరుండి పెళ్లి జరిపిస్తే చాలు. సరేనా? మరీ శాస్త్ర విరుద్ధంగా అంటే ఏ శాస్త్రమైనా అర్థశాస్త్రం దగ్గరే అడ్జస్ట్ అవుతుంది. అంటే డబ్బు దగ్గర అన్నమాట. సాధారణంగా మీరు పెళ్లి జరిపిస్తే మీకు ఎంత గిట్టుబాటు అవుతుంది? ఓ 5,000 వరకు సంభావన పుడుతుందండి. 10,000, 116 ఇస్తాం. మీకు ఓకేనా? 10,000? మరీ మొహమాట పెట్టేస్తున్నారండి మీరు. సరే, మీకు లేని పట్టింపు నాకెందుకండి, మీరు చెప్పినట్టు ప్రధానమైనది డబ్బే. ఇంతకీ పెళ్లి కుమార్తె ఎక్కడా? వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? అది ప్రేమించినోడితో మాట్లాడొస్తుందిలేండి. ఈ మధ్య ప్రేమలు పడిందిలేండి. ప్రేమించినోడు మంచోడో చెడ్డోడో మనకెలా తెలుస్తుందిలేండి. అదే మా అబ్బాయి అనుకోండి, మంచోడు, మంచి ఆస్తిపరుడు, జీవితాంతం సుఖంగా చూసుకుంటాడు. అందుకే బలవంతంగా ఈ పెళ్లి జరిపించేస్తున్నాం. అమ్మాయి అరిచి గోల పెట్టినా సరే మీరు మధ్యలో మంత్రాలు ఆపద్దు. పెళ్లికి ముహూర్తమే లేదనుకున్నాను. చూస్తే పెళ్ళే సరిగ్గా లేదు. అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి జరిపిస్తే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. చుట్టుకున్న పాపం పూజలు చేసి వదిలించుకోవాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. మరి మీరు రేటు పెంచాలి. ఇదిగో పంతులు గారు, మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టున్నారు. మరి దీనికే పాపం చుట్టుకోదా? పాపాత్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే పుణ్యమే గాని పాపం కాదు నాయనా. అయినా ఆర్గ్యుమెంట్ ఎందుకు, మీరు ఇంకో పంతులు చూసుకోండి. ఆగండి ఆగండి పంతులు గారు, ఒక్క నిమిషం. ఇప్పటికిప్పుడు ఇంకొకరిని చూసుకోవాలంటే కష్టమైపోతుంది. పోనీ 15,116. శుభం. అమ్మాయి అరిస్తే నేనే చెంపపగలగొట్టి మరీ పెళ్లి జరిపిస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. కలుస్తాడనుకున్న ప్రిన్స్ లాస్ట్ మినిట్ లో కలవకుండా వెళ్ళిపోయాడేంటి? అసలు నిజంగా ప్రిన్స్ నన్ను ప్రేమిస్తున్నాడా లేక ఆడుకుంటున్నాడా? అసలు నా లైఫ్ ఎటు వెళ్తుంది? ఇంకా రాదేంటి?
మమ్మీ ఎందుకు ఇలా ప్లాన్ చేశారు? పిని, ఏదో వెహికల్ సౌండ్ వచ్చింది. తను వచ్చిందనుకుంటా, నేను వెళ్ళి చూసొస్తా. అందరు అలర్ట్ గా ఉండండి, పెళ్లి కూతురు వచ్చేసింది. నాకు తెలుసు బుజ్జి, నువ్వు ఏ క్షణమైనా తెగిస్తావని. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నా. ఏంటి పిన్ని, ఆటో దిగి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదు? ఏమైందిరా? వెళ్ళి చూసి రాపో. త్వరగా వెళ్ళు. పిన్ని పిన్ని, బయట లేదు పిన్ని. అనుమానం వచ్చి వెళ్ళిపోయిందేమోనండి. అనుమానం వచ్చి వెళ్ళిపోతే బాబాయ్కి ఫోన్ చేస్తుంది. బాబాయ్ మనకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు. అనుమానం రాకపోతే తిరిగి తను వస్తుంది. మా పెళ్లి జరుగుతుంది. వెయిట్ అండ్ సీ. ఎవరు మీరు? ఎందుకు నన్ను తీసుకొచ్చారు? ఓపెన్ చేయండి, డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. హలో, మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. నా మాట వినండి ప్లీజ్. డోర్ ఓపెన్ చేయండి. నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో చెప్పండి. డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. భాషా, భాషా, భాష పిచ్చ పిచ్చ ఆనందంగా ఉంది భాష. నా లైఫ్ లో ఇంత ఆనందంగా ఫీల్ అవటం ఇదే ఫస్ట్ టైం భాష. అన్నా సేమ్ టు సేమ్ అన్నా. ఇంత భయం వేయడం నాకు ఇదే ఫస్ట్ టైం అన్నా. నీతో కూడినందుకు చివరికి నన్ను కిడ్నాప్ అది చేసావు కదన్నా. అన్నా, అమ్మాయిల విషయంలో ఈ మధ్య చట్టం బాగా సీరియస్ అవుతుంది. దొరికావంటే కనీసం 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఎందుకు దొరుకుతాం భాష? దొరికినా మనకెందుకు శిక్ష పడుతుంది? కిడ్నాప్ చేయమన్నా రిషిగాడు, వాడికి పడుతుంది. పడితే అది కూడా నాకు ఆనందమే కదా. ఏం ఆనందం అన్నా. నీ శత్రువు మీద పగ తీర్చుకోవడం కోసం ఒక అమ్మాయిని బలిపశువు చేయడం నాకు అసలు నచ్చట్లేదు. నాకు నచ్చలేదు భాష.
నా జీవితమే నాకు నచ్చలేదు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే మీ నాన్నెవరు అని తోటి పిల్లలు అడుగుతుంటే ఎవరో తెలియక కన్ఫ్యూజ్ అయ్యేవాణ్ణి. అది నాకు నచ్చలేదు. నా వెనుక పిల్లలు గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటుంటే అది నాకు నచ్చలేదు. అమ్మా, ఎందుకమ్మా నాన్న రోజు ఇంటికి రారు? అందరి నాన్నలా ఎందుకమ్మా మనతో కలిసి ఉండడు అని అడిగితే ఏం చెప్పాలో తెలియక అమ్మ కన్నీళ్లు పెట్టుకునేది. అది కూడా నాకు నచ్చలేదు. చిన్నప్పటి నుంచి కష్టం కన్నీరు తప్ప నా బ్రతుకులో ఏం మిగలలేదు భాష. అలాంటి బతకడం ఇష్టం లేక ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. వెధవనైపోయాను, చెడిపోయాను. నేను ఇలా అయిపోవడానికి కారణం ఎవరు? వాళ్ళు కాదు, ఆ ఫ్యామిలీ కాదు, ఆ రిషిగాడు కాదు. కష్టాలు కన్నీళ్లు మాకా, చిరునవ్వులు సంతోషాలు వాళ్ళకా. నా బాధ ఎలా ఉంటుందో తెలియాలన్న పగతో పెరిగాను. అది తీర్చుకునే టైం వచ్చింది. తీర్చుకుంటున్నాను. ఇప్పుడు చెప్పు భాష, నీకేం నచ్చలేదు? నీ బాధ నాకు అర్థమవుతుందన్నా, కానీ నేను మాట్లాడుతుంది ఈ అమ్మాయి గురించి. ఈ అమ్మాయిని బుట్టబొమ్మగా ప్రేమించమని, మేఘమాలుగా ద్వేషించమని నేను చెప్పానా? కిడ్నాప్ చేయించి నిందపడేలా చేయమని నేను చెప్పానా? లేదే. ఇదంతా దేవుడు క్రియేట్ చేశాడు భాష. చిన్నప్పటి నుంచి నేను పడిన బాధని, ఆవేదనని, పగని, ద్వేషాన్ని గుర్తుంచుకొని ఈ సిచ్యువేషన్ ని క్రియేట్ చేశాడు. మేఘమాల మీద నిందపడాలని వాడనుకున్నాడు, అది నిజం చేయాలని నేను అనుకున్నాను. మామూలుగా నిజం చేయాలనుకోవట్లేదు భాష, వాణ్ణి టెన్షన్ పెట్టి మరీ నిజం చేయాలనుకుంటున్నాను. చెరిపేసిన మేఘమాలను తీసుకెళ్లి ఇదేరా నీ బుట్టబొమ్మ అని చెప్పాలనుకుంటున్నాను. దానికి వాడు పిచ్చోడైపోతాడు, తరువాత తలబాదుకొని ఏడుస్తాడు. అది నేను చూడాలి. వాడే ప్రపంచం అని బ్రతుకుతున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ పిచ్చెక్కాలి. ఇన్నాళ్ళు నేను పడిన బాధ చచ్చేంత వరకు వాళ్ళు పడాలి. అది నేను చూడాలి. భాష, పుట్టుకతోనే మనం చెడ్డవాళ్ళం కాదు. పరిస్థితులు మనల్ని చెడువైపు పరిగెత్తించాయి. చెడిపోయాం. చెడాక మనం మంచి గురించి ఆలోచించకూడదు, ఎవరిపైన సింపతి చూపించకూడదు. ఏమనుకున్నామో అది మాత్రమే సాధించాలి. సాధించే టైం వచ్చేసింది. ఆ హ్యాపీ మూమెంట్స్ ని ఎంజాయ్ చేయాలి. నీ మాటలతో నన్ను డిస్కరేజ్ చేయకుండా పో, వెళ్ళి మందు తీసుకురా పో. హాయ్ మామ్. హాయ్ రిషి. డిన్నర్ అయిందా? అయ్యిందిరా. ఏంటి మంచి హుషార్ మీద ఉన్నట్టున్నావు? యా, ఏంటి సంగతి? తర్వాత చెప్తేనే కానీ నువ్వేంటి ఈ టైంలో ఏం చేస్తున్నావు? మేఘమాల డ్రెస్ రా. ఫంక్షన్ నుండి నీతో పాటు నేరుగా ఇక్కడికొస్తే ఇద్దామని రెడీ చేస్తున్నాను. నువ్వు ఎవరో మేఘమాల డ్రెస్ ఆయన చేయడం ఏంటి? అసలు వాష్ చేసి ఆయన చేసి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ అలా అనిపించినా మన ఇంట్లో సర్వెంట్స్ లేరా? అదేంట్రా ఎవరో అంటావేంటి? నాకైతే మనింట్లో పిల్లలాగే అనిపిస్తుంది. మనం అనుకున్న వాళ్ల పనులు మనం చేస్తేనే తృప్తిగా ఉంటుంది. మామ్, నువ్వు మేఘమాల గురించి మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు. లేదురా, నువ్వెందుకో తక్కువ అంచనా వేస్తున్నావేమో అనిపిస్తుంది. నీకు తెలుసా, మీ డాడీ నేను కలిసిమెలిసి ఉండాలని నీకంటే తనే ఎక్కువగా కోరుకుంటుంది. ఎవరికైనా అలాంటి అమ్మాయి కూతురైతే బావుండు అనిపిస్తుంది, లేదా అలాంటి కోడలొస్తే బావుండు అనిపిస్తుంది. మామ్, మేఘమాల లాంటి వారి పై మెరుగులు చూసి మీలాంటి వాళ్ళంతా మోసపోతున్నారు. ఇన్నర్గా వాళ్ళు చెడ్డవాళ్ళై ఉండొచ్చుగా? అవును, అయ్యుండొచ్చు.
ఎవ్వర్నైనా చెడ్డగా ఊహించుకోవచ్చు. కాని మేఘమాలను కాదు. తను మంచిదిరా. మంచిది 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 అంటూ తన మీద అభిమానం పెంచేసుకుంటున్నావమ్మా. అది కరెక్ట్ కాదు మామ్. పరాయి మనిషి ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? హ, నేను వెళ్ళనిస్తానా? జరగకూడదు జరిగినప్పుడు, అవమానం తట్టుకోలేక దూరంగా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నువ్వు ఆగమన్నా ఆగదు. ఏం జరుగుతుందిరా? ఏమో, ఏమైనా జరగచ్చు. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదేమో. తెల్లారితే ఏం జరుగుతుందో ఎవరు చూశారు? మేఘమాల మంచి మనసుకి ఏమీ జరగదురా. నువ్వు మంచినే చూస్తున్నావు. తనంటే గిట్టని వాళ్ళు కూడా ఉంటారు. మేఘమాల లాంటి మంచి మనసుని అర్థం చేసుకోలేకపోవడం ఆ మూర్ఖుల తప్పు. అంతేగాని ఆ అమాయకురాలి తప్పు కాదురా. అర్థం చేసుకోకుండా మేఘమాలకెవరైనా ద్రోహం తలపెట్టాలి అనుకుంటే వాళ్ళసలు మనుష్యులే కాదు. దేవుడు వాళ్ళని క్షమించడు. అంతకు అంత అనుభవిస్తారు. అనవసరంగా మేఘమాల గురించి కదిపాను. అమ్మ మరీ ఇంతలా రియాక్ట్ అవుతుందని అనుకోలేదు. ప్లీజ్ ఓపెన్ ద డోర్. తలుపు తీయండి ప్లీజ్. మీకు దండం పెడతాను. మీరు పొరపడుతున్నారు. ఎవరు అనుకొని నన్ను కిడ్నాప్ చేసినట్టున్నారు. ప్లీజ్ అండి, మీరేదో పొరపడుతున్నారు. మేమేం పొరబడలేదు. నువ్వు అనుకునే కిడ్నాప్ చేశాము. కర్మ, నేను సౌండ్ పార్టీ కాదండి. మా మావయ్య గారింట్లో ఓ అనాథలో పెరిగాను. మా మావయ్య కూడా పెద్ద ఉన్నవాడేం కాదు. ఊర్లో కూడా లేడు. మా అత్తయ్యకి నేనంటే పడదు. కిడ్నాప్ చేసామంటూ ఫోన్ చేస్తే మంచి పని చేశారంటుంది. మీ దగ్గరే ఉంచుకోమంటుంది. కనీసం ఈ డెన్ ఖర్చులు, కారు పెట్రోల్ ఖర్చులు కూడా రావండి. నా మాట నమ్మండి ప్లీజ్. నన్ను వదిలేయండి. ఏయ్, డబ్బుల కోసం నిన్నేం కిడ్నాప్ చేయలేదు. ఆ డబ్బుల కోసం కాదా? మరి దేనికి? పగ, ప్రతీకారం. నా మీద నేనేం చేశానండి? నాకు తెలిసి నేనెవ్వరికీ అన్యాయం చేయలేదు. మీరెలా ఉంటారో కూడా నాకు తెలీదు. ఎప్పుడు కూడా మీ మొహాలకి మాస్క్ వేసుకుని నన్ను తీసుకువచ్చారు. పోనీ మీ ముఖం ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి. నేనేదైనా తప్పు చేసుంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. చూడు, నిన్ను కిడ్నాప్ చేయడానికి నువ్వేం తప్పు చేయాల్సిన అవసరం లేదు. మీ వాళ్ళు చేసిన తప్పుకి నువ్వు టార్గెట్ అయి ఉండొచ్చు కదా. మా వాళ్ళ? నాకు మా మావయ్య తప్ప ఇంకెవరు లేరని చెప్తున్నాను కదండి. మా మావయ్య తనకి తెలిసి చీమకు కూడా అపకారం చెయ్యడండి. మీ మామయ్య కాకుండా ఇంకెవ్వరు లేరా? అత్తయ్య ఉందండి. ఆ ఫ్యామిలీ కాకుండా ఇంకెవ్వరు లేరా? లేరండి. బాగా గుర్తు చేసుకో. ఎంత గుర్తు చేసుకున్నా నాకున్నది వాళ్ళిద్దరేనండి. వాళ్ళ అమ్మాయి మున్నే నేను బాగా క్లోజ్. మా దూర బంధువు జిత్తు ఒకడున్నాడు. వాడు ఒక చెత్త వెధవ. వాడు చేసిన తప్పుకి నన్ను టార్గెట్ చేయకండి. నన్ను వదిలేయండి ప్లీజ్. నేను వాడిని మీకు అప్పు చెప్తాను. ఏయ్, నీకు ఆ ఫ్యామిలీ తప్ప ఇంకా వేరే రిలేషన్ లేదా? లేదండి, చెప్పాను కదా. మీరు ఎవరు అనుకొని నన్ను తీసుకొచ్చారు. నన్ను వదిలేయండి ప్లీజ్. చూడు, ఎలాంటి పొరపాటు లేదు. నువ్వు అనుకునే తెచ్చాం. రేపు ఉదయం వరకు వెయిట్ చేయి. ఎందుకు కిడ్నాప్ చేశామో, ఇంకా నీకు ఎవరితో రిలేషన్స్ ఉన్నాయో అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. వన్ మోర్ థింగ్, ఒక ఆడపిల్లను, అది నీలాంటి అందమైన ఆడపిల్లను నాలాంటి కిడ్నాపర్ డబ్బుల కోసమే కిడ్నాప్ చేయడు. అర్థమవుతుందా? వయసులో ఉన్న నీలాంటి అమ్మాయిని
నాలాంటి అబ్బాయి కిడ్నాప్ చేశాడంటే వేరే అర్థం కూడా ఉండొచ్చు. ఏమండి, నేను అనాథనే కావచ్చు, కానీ మీకు తెలుసా, నాకొక గొప్ప ఫ్రెండ్ ఉన్నాడు. డైరెక్టర్ విరించి గారి అబ్బాయి రిషి. సినిమా హీరో అవుతున్నాడు. అతను రిషియా? అవును నీ బెస్ట్ ఫ్రెండా? అవును. మీకు నమ్మకం లేకపోతే ఒకసారి ఫోన్ చేయండి. నేను ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నానని మీకు దమ్ముంటే చెప్పండి. ఇమ్మీడియట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని తుక్కు తుక్కుగా తను కొట్టి నన్ను సేవ్ చేస్తాడు. సినిమాల్లోనే హీరో కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరోనే. చా, నిజమా? నమ్మకం లేకపోతే ఇప్పుడే ఫోన్ చేసి చూడండి. చేస్తాను. ఈ రాత్రి జరగాల్సింది జరిగాక రేపొద్దున్నే ఫోన్ చేస్తాను.